చంద్రబాబు పరిపాలనలో పండగ వాతావరణం నెలకొందని కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వైకుంఠ శివప్రసాద్ అన్నారు. సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేస్తామన్నారు. తల్లి చెల్లి బాబాయికి వెన్నుపోటు పొడిచి మద్యం కేసులో అధికారులను ఇరికించడం వెన్నుపోటు కాదా అన్నారు. జూన్ 12వ తేదీన తల్లికి వందనం ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇస్తామని అన్నారు. వాళ్ళకి జనాలు చెవులో పూలు పెట్టి వాళ్ళని చిత్తుగా ఓడించుంటే అవును మమ్మల్ని ఓడించినారని చెప్పి సిగ్గు లేకోకున్నట్లు బయటకు వచ్చినారు వీళ్ళు తెలుగు వైసీపీ ఈ లీడర్లందరూ. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఇట్లాంటివన్నీ చేస్తే సహించే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ లెక్క కాదు మా సారు. ఒక్కరోజైనా ఒక్క కార్యకర్తతో కానీ ఒక్క నాయకునితో కానీ నువ్వు ఫోటో దిగుతావా? మా సారు వస్తే మానాడులో 3 రోజులు ప్రజలతో కలిసిపా, కార్యకర్తలతో కలిసిపా. నువ్వు వచ్చినావంటే నీకు చెట్లు కొట్టాలా, పైనుంచి ఇది రావాలా, నీకు ఇది హెలికాప్టర్ 15 కిలోమీటర్లు పోవాలంటే హెలికాప్టర్ ఎక్కల్లా. నువ్వు ఎంత అదరోడో మాకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఇవన్నీ మానుకో. నీ వ్యాపారస్తుడు, నీ బెదిరింపులకి నీ దీనికి ఎవడు భయపడేవాడు లేడు. ముఖ్యంగా చెప్తున్నాను, ఇంకోసారి కూడా చెప్తున్నాను, దయచేసి నీ చరిత్ర అయిపోయింది. నువ్వేమన్నా ఉంటే ఇంకా రాజకీయాలు మానుకొని వ్యాపారం చేసుకునేది మేలు. ఇంకా రాజకీయాలు నువ్వు మాట్లాడితే జనం నిన్ను తూ అని చెప్పి ఇంకా నీకు ఏం చేస్తారో జనాల్లో నీకు తిరగలేని పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకో. ఇప్పటి నుంచైనా మా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధిని చూసి నువ్వు ప్రశంసించి ఇట్లా మంచి పనులు చేసే నాయకుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ రాజకీయాల నుంచి నువ్వు తప్పుకోవాలని కోరుకుంటున్నా. జగన్ 4వ తేదీ వెన్నుపోటు అని చెప్పి ప్రకటించి ధర్నాలు చేయడం ఎక్కడ నుండి వచ్చింది ఆ వెన్నుపోటు? ఫస్ట్ జగన్ నిద్రపోయే గాడిదని లేపి తన్నించుకున్నట్లుంది. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఏ రోజు కూడా వాళ్ళ గురించి టీడీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఈరోజు చంద్రబాబు గారి గురించి వెన్నుపోటుదారుడు, ఎక్కడైనా పోటుదారుడు, ఎవరు వెన్నుపోటు పొడిచినారు? వాళ్ళకే చరిత్రలో ఉంది. వాళ్ళ బాబాయిని చంపినారు, వాళ్ళ చెల్లెల్ని దూరం చేసుకున్నారు. ఇవన్నీ వెన్నుపోటు కాదా? మొన్న జరిగిన కడపలో మహానాడుకు వచ్చిన ప్రజలు చూసి ఓర్చుకోలేక కొత్తగా పెట్టినాడు ఇది వెన్నుపోటు కార్యక్రమం. అక్కడ చూసిన జనంని తట్టుకోలేక వెన్నుపోటు ఎలాగ పొడిచాలి, ఈ రకంగా పొడిస్తే బాగుంటుంది అని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటించడం అసలు తగదు. చేతనైతే జనాలకు వచ్చి మీదేముందో నిరూపించుకో. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు చెప్పి వెన్నుపోటు పొడిచినారని చెప్పి ప్రకటించి ధర్నాలు చేయడం ఇదంతా పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నా, మీకు చేతనైతే అసెంబ్లీలో కూర్చొని ఎదురు ప్రశ్న ఏంటి చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు చేసే అభివృద్ధి ఓర్చుకోలేకనే ఈరోజు వెన్నుపోటు అని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ చేయడం. ఎందుకంటే పోలవరము ఆగిపోయింది. అప్పుడు కిలోమీటర్లు మేము రోడ్లు వేసినాం గ్రామాల్లో, 1 కిలోమీటర్ కూడా రోడ్లు వేయలేదు. ఇంకా అది కాకుండా గ్రామ సర్పంచులు నిధులు ఎప్పుడన్నా దోచుకోవడం ఏ గవర్నమెంట్ అన్నా చూసినారా? స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం అరకొర నిధులు ఇస్తే వాటిని కూడా గ్రామ సర్పంచుల అకౌంట్లో లేకుండా ప్రభుత్వం దారి మళ్లించుకొని దోపిడీ చేసినాం. ఇక్కడ కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వలేదు, పోలవరం పూర్తి చేయలేదు, రాజధానికి మొదలు పెట్టలేదు. నువ్వు చేసిందల్లా నీ స్వలాభము ఏమేమి వస్తాయో అవి మాత్రం పనిచేసినావు. ఒకటి మందు, రెండోది గనులు, మూడోది ఇసుక. ఈ ఇసుక పైన వ్యవసాయం తర్వాత అత్యధిక మంది బతికేది ఈ మౌలిక సదుపాయాలు వర్కుల వల్లే. వాళ్లకు ఇసుక లేకుండా చేసి పెట్టాం. ఇసుక ఈరోజు ఎంత ఫ్రీగా మేము వదిలిపెట్టినామో ఎక్కడ ₹1 తీసుకోకుండా ఇసుక ఈరోజు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అది ఆయన ఎందుకు వెన్నుపోటు? ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు ఆయనని ఓటు అనే పోటుతో ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చేసినారు ఆయనకు. ఇంకా ఆయనకు వెన్నుపోటు పొడిచేది ఏమి? ఇట్లాంటివన్నీ ఆయనకే తెలుసు. వెన్నుపోటు అంటే ఆయనకు మీనింగ్ కూడా తెలియదు. ఆయన దగ్గరే తప్పులన్నీ పెట్టుకొని ఇంకొకరిని వెన్నుపోటు అని చెప్తున్నాడు. మొన్న జరిగిన మహానాడులో సారు రేపు జూన్ 12వ తేదీన అమ్మకి వందనం అని 15,000 ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పినారు. ఇంకోటి ఆగస్టు 15వ తేదీన ఇట్లా ఫ్రీ బస్సు అని కూడా చెప్పినారు.
ఇలాంటివన్నీ మంచి మంచి కార్యక్రమాలు ఆ రోజు ఏదైతే చెప్పారో సూపర్ 6 అని సార్ ఎలక్షన్కి వెళ్ళారో అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ జనాలందరూ కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోతారు, నా దగ్గర ఎవరు ఉండరు ఇంకా అని చెప్పేసి ఆయన ఒక స్వార్థంతో ఇంకా నన్ను ఎవరు గుర్తు పెట్టుకునే పరిస్థితి లేదు అని నిన్న ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు.